శ్రీమాత్రే నమః. ఇదైతే పనసపండు అండి. మా అమ్మగారికి 16 పళ్ళాలు నో చేసుకున్నారు మా అత్తయ్య గారు. అందుకని మా కోసం 2 పళ్ళు అయితే పంపించారు. ఈ పనసకాయ కోసేటప్పుడు మనం నూనెకి రాసుకోవాలి చేతికి, కత్తిపేటకి. ఎందుకంటే దాని ఉన్న జిగురు అయితే పట్టుకుంటే కనుక వదలదనమాట మనం ఎంత కడిగినా. అందుకని చెప్పి నూనె రాసుకుంటే నీట్గా అయితే కట్ అయిపోతుంది. ఇదిగో చూసారు కదా, ఇలాగా పనసపండు అయితే పనసతోనలు ఒలుచుకోవచ్చు. మేము ఒంగోలులో ఉన్నప్పుడైతే అక్కడ కొనుక్కుని తినాల్సి వచ్చేది. 20 రూపీస్కి 4, 5 అలా ఇస్తారనమాట. ఇది సీజనల్ ఫ్రూట్. సీజనల్ ఫ్రూట్స్ అనేవి పిల్లలకి ఎక్కువ పెడుతూ ఉండాలి. ఎందుకంటే ఈ సీజనల్స్ చేంజ్ అయినప్పుడు హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి కాబట్టి. పనసకాయతోటి పనస పొట్టుతో కూర కూడా చేస్తారు. ఆ రెసిపీ కూడా నేను ట్రై చేస్తాను మీకు పెట్టడానికి. ఇదిగోండి, ఇలాగా మధ్యలో ఉన్న దవ్వలా ఉంటుంది, అది కోసేసి ఈ గింజలతోటి కూడా కూర చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్రై లాగా చేసుకోవచ్చు. ఊరికే ఉడికించేసి ఉప్పు వేసి ఉడికించి కూడా తినచ్చు. చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. మా పాపకైతే చాలా బాగా నచ్చాయి. ఇదిగోండి, ఇలా పనసకాయ ఒలుస్తున్నప్పుడే కొన్ని అయితే తొనలు తినేసాము. ఈ గింజలతో రెసిపీ చేస్తే కనుక మీకు వీడియో అయితే పెడతాను నేను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ for watching.